హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన, వినయము వలన వచ్చేటువంటి ఆశీర్వాదాల లిస్టు అక్కడ ఉంది. నీవు గనుక వినయముగా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మీకు వినయం ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మీ జీవితంలోనికి వినయం అనేది వస్తుంది. వినయముతో మనం ఉంటే వచ్చే బ్లెస్సింగ్స్ ఉన్నాయి చూడండి అక్కడ 3: ఐశ్వర్యము, ఘనత, జీవము. ఈ 3 బైబిల్ గ్రంథంలో ఏమైనా రాయబడి ఉన్నాయి అని అంటే అది శాసనం, దేవుడిచ్చినటువంటి వాగ్దానం, తప్పిపోలేనటువంటి వాగ్దానం అది. ఇప్పుడు ఎవరైతే వినయము గలవారు ఉంటారో వారికి ఐశ్వర్యం వస్తుందంట, ఘనత వస్తుందంట, జీవము కలుగుతుందంట. ఈ రోజుల్లో ఐశ్వర్యము సంపాదించాలి అంటే చాలా కష్టపడాలి కదా. డబ్బులు సంపాదించడానికే కదా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. మనకు కావలసినవి అవసరతలు తీర్చుకోవడానికి ఉద్యోగం చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగాన్ని మించి వేరే వ్యాపారాలు కూడా చేస్తుంటారు. పగలంతా ఉద్యోగం చేసి మరలా సాయంత్రం వేరే చోట ఎక్కడో పనుల్లో జాయిన్ అయ్యి, కొంతమంది ఉద్యోగం చేస్తూ నైట్ టైం జొమాటో బాయ్స్గా కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏవో ఉద్యోగం చేస్తూ వ్యాపారాలు చేస్తుంటారు. దేనికోసం ఇదంతా? డబ్బులు సంపాదించాలి, ఐశ్వర్యం కావాలి, మాకు ఐశ్వర్యం కావాలి అనే తపన ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేసుకుని సంపాదించుకుంటారు. తప్పులేదు. మనకు ఆరోగ్యం ఉన్నంతసేపు మనము సంపాదించుకొని మనము కూడబెట్టుకోవడంలో తప్పు లేదు. అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తూ డబ్బుల కొరకు, ఐశ్వర్యం కొరకు పాటలు పడుతూ ఉంటారు. ఘనత రావాలని, వాళ్ళకే మంచి పేరు రావాలని, అందరికంటే మేమే చాలా గొప్పవాళ్ళం అనిపించుకోవాలని ఘనత కొరకు కూడా ప్రాకులాడుతూ ఉంటారు. ఘనత రావడం కోసం ఏవేవో పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళని వాళ్ళు ఘనపరచుకోవడానికి. దేవుడు ఏమని చెప్తున్నారంటే, దేవుని యందు భయభక్తులు ఎవరైనా కలిగి ఉంటే వాళ్ళు వినయ మనస్కులుగా ఉంటారు. ఒక సూత్రం అన్నమాట ఇది. ఎలాంటి సూత్రాలు అంటే బైబిల్ గ్రంథంలో ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు అని చెప్పారు దేవుడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారంట. వాళ్ళకి అంత గొప్ప భాగ్యం కలుగుతుందంట. ఇవన్నీ మనకు తెలుసు దీన మనసు గురించి. కేవలం వినయం అనే పదాన్ని ఇక్కడ చూద్దాం, ఎందుకంటే వినయం అనే రాసింది కాబట్టి. అంతేనా? అక్కడ వినయము గలవారికి వచ్చేటువంటి దీవెనలు చెప్తాను ఈరోజు మీకు. మనలో వినయం ఉందా లేదా? మనలో 80-90% పీపుల్కి వినయం అనే దానికి అర్థం కూడా తెలియదు. అసలు 80-90% మనుష్యులకి అసలు వినయం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దాన్ని ఒకసారి చూపిస్తారా మీరు? ఒకవేళ కానీ మీరు ఈరోజు చూపిస్తే మేము ఈ రోజు నుంచే మేము వినయముగా ఉండడానికి ట్రై చేస్తామండి అనుకుంటారు కొంతమంది. అసలు వినయం అంటే ఎలా ఉంటుంది? ఎవరిని చూపించాలి నేను? వినయము అనే దానికి ఒక మనిషిని నేను చూపించాలి. ఒక్కరిని మీకు మోడల్గా తీసుకొని రావాలంటే ఆయన యేసయ్య మాత్రమే. ఆయన ఏం చెప్పారంటే, మీరు నన్ను ఫాలో అయితేనే నా తండ్రి ఇంట నేను మీకు కట్టిన నివాస స్థలముల దగ్గరికి మీరు రాగలుగుతారు. ఎందుకంటే నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. కాబట్టి నన్ను ఫాలో అయితేనే మీకు మార్గం తెలుస్తుంది, నన్ను ఫాలో అయితేనే మీకు రూట్ తెలుస్తుంది. మరి నన్ను ఫాలో అవ్వలేదు అనుకోండి, మీకు రూట్ తెలియదు, ఎలా వస్తారు మీరు? కాబట్టి మనం వినయ మనస్కుడు ఎవరు, అసలు వినయం అంటే ఎలా ఉంటుంది, అసలు వినయంతో ఉన్న వాళ్ళ లక్షణాలు ఏంటి, వినయంగా ఉంటే దేవుడు ఏం చేస్తారు ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప దేవుడో. ఆయన మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడంట. ఆయన సింహాసనాన్ని, పరలోక రాజ్యాన్ని, ఆయన ఆధిక్యతను అన్నీ విడిచిపెట్టుకొని భూమి మీదకి వచ్చి ఒక సాధారణమైనటువంటి ఒక స్త్రీ యొక్క గర్భములో ఒక మానవుడిగా ఒక పేదవాని ఇంట పుట్టడానికి ఆయన ఇష్టపడి ఆయన తగ్గించుకొని అని రాయబడి ఉంది. ఆయన ఏం చేశారంట, హేరోదు రాజు ఇంట్లో పుట్టొచ్చు, లేకపోతే చాలా ధనవంతుల ఇళ్లలో పుట్టొచ్చు, ఆయన చాలా గొప్పవారి ఇంట్లో పుట్టి కూడా యాగం చేయొచ్చు ఆయన. కానీ ఆయన తనను తాను తగ్గించుకొని మనకు మాదిరి చూపించి, ఆయన అవమానపరిచిన, ఆయన నిందకి అప్పగించిన, ఆయనని సిగ్గుపరిచిన, ఆయన ముఖం మీద పిడుగుద్దులు గుద్దుతున్నా, అసలు ఆయన యొక్క
అంటే అంటే శక్తిని బట్టి వాళ్ళు ముఖం మీద గుద్ది నేను ఎవరు గుద్దారో ప్రవచించు అని ఆయన శక్తిని కూడా వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నా ఆయన ఎంత మాత్రం కూడా దాని విషయమై గర్వించలేదు, దాని విషయమై హెచ్చిపోలేదు. ఆయన తగ్గించుకొని ఆయన ఎంత వినయ మనస్కుడుగా ఉండి ఈ బోధ చేశాడు మనకి. ఏమని? మీరు ఎవరైనా సరే హెచ్చింపబడాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, మీరు తగ్గించుకోవాలి. ఎందుకంటే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక నా కాడి మీరు భుజం మీద ఎత్తుకొని నడిస్తే మీకు ఆటోమేటిక్గా వినయము అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలకి వినయం అవసరమా లేదా చెప్పండి? ఇంట్లో ఉషా వాళ్ళ పిల్లల్ని ఎందుకు మందలిస్తుంది, ఎందుకు అరుస్తుంది, ఎందుకు కొడుతుంది? వాళ్ళు మాట వినాలి, తగ్గించుకోవాలి, వినయంగా ఉండాలి తల్లి దగ్గర. అంతేనా ఉషా? అంతే కదా. ఎప్పుడైనా మనం పిల్లల్ని మందలించామంటే రీజన్ అదే. ముందు మాట వినాలి, వినయంగా ఉండాలి పిల్లలు. పెద్దవాళ్ళు వినయం ఉండడం అవసరమేనా? ఒక ఆఫీసులో బాస్ దగ్గర వినయంగా ఉండడం అవసరమేనా అండి? ఒక ఆర్గనైజేషన్లో వినయంగా ఉండడం, అటువంటి వాళ్ళకే కదా హెచ్చింపులు వస్తాయి. బాస్ ఎవరిని హెచ్చిస్తాడు? ఎవరైతే మంచిగా ఒబీడియంట్గా ఉంటారో, వాళ్ళకి లోబడి ఉంటారో, తిరుగుబాటు స్వభావం ఎవడిలో అయితే ఉండదో వానిని దృష్టిస్తుంది. గవర్నమెంట్ అయినా, లేదంటే ఒక ఆర్గనైజేషన్ అయినా, ఒక ఫ్యాక్టరీ అయినా, ఒక ఆఫీస్ అయినా, ఒక స్కూల్ అయినా, ఎవరైనా మామూలుగా ఆలోచిస్తే. కానీ ఈ రోజుల్లో సెమినార్లు కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా చాలా ఏవో నేర్పించడానికి తీసుకుని వెళుతున్నారు. అక్కడ ఏమని నేర్పిస్తున్నారంటే మనం ఎలా ఉండాలంటే మనల్ని మనం హెచ్చించుకోవాలి, మనల్ని మనము గొప్ప చేయడం మొదలు పెట్టాలి, మనల్ని మనము ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా ఊహించుకోవాలి, మనము ఆ రేంజ్లోనికి వెళ్ళినట్లుగా మనమే సుపీరియర్స్ అన్నట్లు, మన లైఫ్కి మనమే బాస్ అన్నట్లు మనం రూల్ చేయడం మనకి రావాలి, మనం ఏలాలి, మనం ఆధిక్యత సంపాదించుకోవాలి అనేది ఇప్పుడు ఈ లోకంలో చాలా చాలామంది నేర్పిస్తున్నారు. ఇవన్నీ వినే ఉంటారు, మీరు చూస్తూనే ఉంటారు. మీరు మనం ఎలా ఉండాలి, మనం చాలా గొప్పవాళ్ళం అన్నట్లు మనం బిహేవ్ చేయాలి, మనం రాజులం అన్నట్లు ప్రవర్తించాలనేది ఈ రోజుల్లో చాలామంది సేవకుల యొక్క బోధ ఉంది. ఇంకా అలా కాకుండా ఆర్గనైజేషన్ వాళ్ళు సెమినార్లు ఇంకా ఏవో అంటారు వాటిని. అలాంటి చోట్ల ఇలాగ మనల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు అలా చెప్పలా. ఒక అధికారి ఇంట్లో, పరిచయని ఇంట్లో భోజనానికి వెళ్ళారు. ఒక చోట వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినటువంటి కొంతమంది అగ్రపీఠాలని అధిష్ఠించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ దేవుడు ఒక మెసేజ్ చెప్తున్నాడు, మీరు అగ్రపీఠాలను అధిష్ఠించడానికి ప్రయత్నం చెయ్యొద్దు. ఎందుకంటే అని ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఏ ఉపమానం చెప్పాడంటే, ఎప్పుడైనా నీవు ఒక పెళ్ళికి వెళితే, ఒక విందుకు వెళితే, నువ్వు వెళ్ళిపోయి ఏర్పరచబడినటువంటి సీట్లలో ముందు కూర్చుండిపోవద్దు. ఎందుకని? అది ఏదో ఒక పెద్ద అధికారి కోసం నిర్ణయించిన సీట్ అయి ఉండొచ్చు. అది నువ్వు వెనకాల వెళ్ళి కూర్చో, అప్పుడు నీ స్నేహితుడు వస్తాడు. ఒకవేళ నిన్ను కూడా ఆ లిస్టులో వేసి ఉండుంటే, స్నేహితుడా వెనకాల ఉండిపోయావేంటి, ఎదరగరా అని పిలుస్తాడు. ఒకవేళ నీ కోసం కేటాయించింది అది కాదు, నీకంటే పెద్ద ఆఫీసర్స్ కోసం కేటాయించిన సీట్ అయితే దయచేసి నువ్వు లేచి వెళ్ళి అక్కడికి వెళ్ళవా, ఇది వేరే వాళ్ళ కోసం కేటాయించిందని చెప్పినప్పుడు నీవు వారిలో సిగ్గుపడతావు అన్నాడు ఆయన. కాబట్టి ఎప్పుడు కూడా అగ్రపీఠాలని నీవు అధిష్ఠించొద్దు. నీవు వినయము గలవాడిగా, దీన మనస్సు గలవాడిగా ఉంటే నేను నీకు ఘనతనిస్తాను అన్నాడు ఆయన. ఇంకెప్పుడండి ఘనతనిచ్చేది? ఎప్పుడు తగ్గించుకొని మనం ఇంకా దీనులం అన్నట్లు, ఏమీ లేని వాళ్ళం అన్నట్లు, మేము చాలా తక్కువ అన్నట్లు మేము అలా ఉంటే మరి ఇంకెప్పుడు మనకు ఘనతను వస్తుంది అని అడగొచ్చు. చాలామంది ఇలా కూడా అడుగుతారు. ఎంతకు తగ్గించుకోవాలండి? తగ్గించుకునే కొద్దీ ఇంకా అణిచేస్తున్నారు, తగ్గించుకునే కొద్దీ ఇంకా చేతకాని వాడని అనుకుంటున్నారు, తగ్గించుకునే కొద్దీ మేము ఏదో చాలా తక్కువ వాళ్ళం, చిన్నోళ్ళం అనుకుంటున్నారు కాబట్టి అని మాట్లాడతారు వాళ్ళు. లోకం ఎలా అనుకుంటుంది అనేది ముఖ్యం కాదు, దేవుడు నిన్ను ఎలా ఉండమన్నాడు అనేది చాలా ముఖ్యం. ఎలా ఉంటే నీకు ఏం చేస్తాననేది చాలా ముఖ్యం కదా. వినయము కలిగి నీవు ఉంటే నీకు ఐశ్వర్యం ఇస్తాను అన్నాడు దేవుడు. ఐశ్వర్యము వస్తే ఏమవుతుంది? మీకు లోకంలో కొన్ని నానుడులు ఉంటాయి, కొన్ని మాట తీరులు ఉంటాయి. ఐశ్వర్యము నీ దగ్గరికి వస్తే సుబ్బిగాడు కాస్త ఏమవుతాడంట, సుబ్బారావు గారు అవుతారంట. మీకు అర్థమవుతుందా? ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తే వాడి పేరు సుబ్బిగాడు ఒకప్పుడు, డబ్బులు లేనప్పుడు. ఇప్పుడు చాలా ఐశ్వర్యం అతనికి వచ్చింది. అయితే దేవుడిచ్చేటువంటి ఐశ్వర్యం వేరు, ఈ లోకం ఇచ్చేటువంటి ఐశ్వర్యము వేరు. దేవుడిచ్చేటువంటి ఐశ్వర్యము ఎన్నటెన్నటికీ మన దగ్గర నిలిచి ఉంటుంది. దానికి ఉదాహరణ ఒక అబ్రహాము, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక యోసేపు,
మీ ఒక దానియేలు, వీళ్ళందరినీ మీరు తీసుకోండి. ఒక యోబు, ఒకవేళ పరీక్ష పెట్టినా శాశ్వతమైనటువంటి ఐశ్వర్యంతో నింపేవాడు దేవుడు. ఆయన ఇచ్చిన ఐశ్వర్యవంతులు ఎప్పుడు కూడా మరలా ఫెయిల్యూర్ అయ్యారనేది బైబిల్లో లేదు. ఎస్తేరుని ఒకసారి పిలిచి రాణిగా పెడితే రాజు దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు భయం, మళ్ళీ రాణిగా ఉంచుతాడో చంపేస్తాడో తెలీదు అంటే, అయినా సరే ఆవిడ ధైర్యం చేసి ఉపవసించి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అంతకంటే అధికమైన ఘనత ఇచ్చాడు. హల్లెలూయా. అప్పటికి 120 సంస్థానాలకి రాణి అయినప్పటికీ ఇంకా తరువాత ఈ యొక్క ఆధిక్యత జరిగి ఆ యొక్క హామానుని చంపేసిన తర్వాత ఇంకా పెద్ద రాజ్యాలకు ఆవిడ రాణి అయిపోయింది. తన యొక్క అన్న కూడా ఎవరైతే హామాన్ ఉన్నాడో వాడి ప్లేస్ని రీప్లేస్ చేస్తూ ఇంకా అధికంగా ప్రధానమంత్రి స్థానానికి సంపాదించేసుకున్నాడు. ఇప్పుడు ఆవిడ ఘనత, ఆవిడ ఎంత గొప్పది. ఇప్పుడు దేవుడు కానీ హెచ్చిస్తే ఆ ఐశ్వర్య ఘనతలు ఎన్నటికి నీకు నాకు నిలబడి ఉంటాయి. అంతవరకు వినయం తెచ్చుకోవడానికి ఎంత కష్టం అంటే మనకి ఈరోజు సామెతల గ్రంథము చాలా దగ్గరగా ఉంటుంది మనకి. సామెతల గ్రంథం చదువుతూ ఉంటే అది చాలా మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనం నేర్చుకోవాలే కానీ ఒక్క మాట, నువ్వు సామెతల గ్రంథం 31 రోజులు అది చదివి తర్వాత వేరేది చదవండి అని నేను చెప్పాను లాస్ట్ ఇయర్ మీకు. చదువుతూ ఉన్నట్లయితే సామెతల గ్రంథం యొక్క జ్ఞానము మనలో పనిచేస్తుంది. ఎవరైతే వినయ మనస్కులు ఉంటారో వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుందంట. చదువుదామా? 29 సామెతల గ్రంథం 23. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. అలాగే సామెతలు 11:2 అండి. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద ఏముందంట? వినయము గలవారి దగ్గర నిజమేనా? ఉంటుందా జ్ఞానం? జ్ఞానం అంటే ఎవరు? దేవుడే. జ్ఞానం అంటే దేవుడే. వినయము గలవారి దగ్గర నాకు జ్ఞానం లేదు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలీదు, ఏం మాట్లాడేస్తానో నాకు తెలీదు, నేను ఇంకా చిన్నపిల్ల లాంటి దాన్ని అంటుంటారు 100 సంవత్సరాలు వచ్చినా. ఏంటి మరి చెప్పండి ఒకసారి. వినయము గలవారి దగ్గర ఏముంటుందంట? జ్ఞానము ఉంటుందంట. ఈ జ్ఞానము యోసేపు దగ్గర ఉందంట, ఈ జ్ఞానము దానియేలు దగ్గర ఉందంట. వారిద్దరూ కూడా ఆయా రాజులకు వచ్చినటువంటి కళల యొక్క అర్థాన్ని చెప్పే జ్ఞానం కలిగి ఉన్నారంట. ఆ జ్ఞానము వారిని హెచ్చించిందంట. హల్లెలూయా. వినయము గలవారు గనుక వారి దగ్గర జ్ఞానం ఉంది. ఎలాంటి జ్ఞానం అంటే రాజుకొచ్చిన కళ అర్థం కూడా చెప్పేసే జ్ఞానం ఒక ఆయనది. ఇంకొక ఆయనకి రాజుకొచ్చిన ఆ కళ తర్వాత రాజ్యానికి ఏ విధమైనటువంటి పనులు చేయాలి, ఎలా గోడౌన్స్ కట్టాలి, ఎలా పంట పండించాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇతర రాజ్యాల వాళ్ళు వచ్చినప్పుడు పంచిపెట్టాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆ ధాన్యం ఎలా కొనుగోలు చేయాలి, మొత్తం అన్నీ. ఏమి జ్ఞానం అండి అది? రాజుకి లేనటువంటి జ్ఞానం. జస్ట్ కళ అర్థం చెప్పేసి ఊరుకుంటే పర్లేదు. కళ అర్థం చెప్పావు బాగుంది, కానీ 7 సంవత్సరాలు పంట పండితే దాన్ని స్టోర్ చేయడం ఎలాగో నాకు తెలియదు అన్నాడు రాజు. మరలా 7 సంవత్సరాలు కరువు కాలంలో దీన్ని ఖర్చు పెట్టడం ఎలాగో నాకు తెలియదు, నువ్వే చూసుకో అన్నాడు. ఈయనకి ఎలా తెలుసండి? అప్పటి వరకు ఈయన ఏమైనా MBA చేసి వచ్చాడా? బిజినెస్ ఏమైనా చదివొచ్చాడా? ఏం చేశాడండి ఆయన? వినయము. హల్లెలూయా. వినయము గల వారి యొద్ద ఏముంది? జ్ఞానం. ఈరోజు ఈ వాక్యం వింటున్న చిన్నపిల్లలు అవ్వచ్చు, యవ్వనస్తులు అవ్వచ్చు, నాకు వినయం కావాలి అని తగులబడి దేవుడి దగ్గర కూర్చుని అడగాలి. ఎందుకంటే బేసికల్గా మనం గర్విష్టి వాళ్ళం. ఎందుకంటే ఈ లోకంలో పనిచేస్తున్నది వాడే, ఈ లోకాధికారి పనిచేస్తున్నాడు, వాడి లక్షణాలే మనకు ఉంటాయి. వాడు గర్విష్టి కదా, వాడు చాలా గర్విష్టి. అసలు ఎంత గర్విష్టి అంటే వాడు లేనిది కూడా చెప్పుకుంటూ ఉంటాడు. కొన్ని రోజుల్లో సింహాసనం నాదే అని చెప్పుకొని తిరిగాడు. వాడికి ఉందా అది? లేదు. కానీ వాడు ఏమనుకుంటున్నాడు హృదయంలో? నాకేం తక్కువని, అసలు నాకు దేవుడి కంటే ఏమి రావని విద్యలు, దేవుడితో నేను సమానునిగా చేసుకుంటే ఏం పోయింది? ఆ సింహాసనం నాకు తెలియదా? ఈ ప్లేసులు నాకు తెలియవా? ఆయనకి నాకు పెద్ద వేరియేషన్ ఏముంది? నేను ఆ రేంజ్లో లేనా అని అనుకుంటున్నాడంట ఆయన. చాలామంది ఈ లోకంలో మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకోనేటప్పుడు మనకేముంది అంటే మన తాతలు ఎప్పుడో ఉన్నటువంటివి చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకని? తగ్గించుకోవడం ఇష్టం లేక. ప్రస్తుతం ఏముందో చెప్పుకోండి. ప్రస్తుతం నీ ఉద్యోగం ఏంటి అంటే దానికి డబల్ త్రిబుల్ చెప్పుకుంటూ ఉంటాం. మా హస్బెండ్ సో అండ్ సో, ఇది క్యాడర్, అది క్యాడర్, అది డిపార్ట్మెంట్, ఇది డిపార్ట్మెంట్. నీ జీతానికి త్రిబుల్ చెప్తా ఉంటారు. నిజం. ఎందుకు అంటే వినయంగా ఉండడం, తగ్గించుకోవడం అనేది మనకి ఇష్టం లేదు. మనకు అసలు ఇష్టం లేదు. మనుషుడికి అసలు ఇష్టం లేదు. ఏదైనా మన గురించి గొప్పే చెప్పుకోవాలి, లేకపోతే మనం ఉండలేం. నిజమే? అబద్ధాలు చెప్తున్నానా నేను? సత్యమేనా మనం మాట్లాడుకుంటున్నాం?
ఎవరో ఒకరు అలా చెప్పుకుంటూ ఉంటారు, ఏం లేదండి ఏదో చిన్న జాబ్ చేస్తున్నా, ఓకే అలా గడుస్తుంది అని. మరీ అసలు బోల్ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇలా తగ్గించుకుంటూ ఉంటారు, అది వేరే సంగతి. అంటే ఎవరైనా అడిగేస్తారేమో అని భయం, అది వేరే సంగతి. అది కపట నటన, రెండు వద్దు. నీవు ఉన్న స్థితిలో నీవు నేర్చుకోమంటున్నాడు దేవుడు, తగ్గించుకోమంటున్నాడు దేవుడు. వినయ మనస్సు కలిగిన వాళ్ళమై మనం ఉండాలి. ఎన్ని లాభాలంటే వినయం కలిగిన మనస్సు మనం కలిగి ఉంటేనంట రాబోయే ఉగ్రత దినమందంట ఆ ఉగ్రతలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడంట అండి. జఫన్యా గ్రంథం తెరవండి వీలైతే. జఫన్యా 2వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవాను వెదికితే వాళ్ళు వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు అని రాయబడి ఉంది. హల్లెలూయా. మీరు దేవుణ్ణి వెదికి వినయము గలవారైతే మీకు ఏం జరుగుతుందట? ఉగ్రత దినమందు, ఉగ్రత దినం వస్తుంది. అప్పుడు ఎవడు గర్విష్టివాడో, ఎవడు వాడిని హెచ్చించుకున్నవాడో, ఎవడు మరి వాడు అహంకారమో, ఇవన్నీ తేలిపోతాయి ఆ దినాన. అప్పుడు ఉగ్రత దినమందట మిమ్మల్ని ఆయన తప్పించేస్తాడట. హల్లెలూయా. ఎవరిని? వినయ మనస్కులను సుమా, వినయ మనస్సు ఉన్న వాళ్ళని. నేను గొప్ప, నేను కాకపోతే ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను కాకపోతే అసలు ఈ ఆఫీసుని రన్ చేసేవాళ్ళే లేరు, ఒకప్పుడు నేను చేయకపోతే అసలు ఈ ఆర్గనైజేషనే లేదు, ఈ మాటలన్నీ పలికిన వాళ్ళు ఈరోజు నేలన బోర్లా పడి ఉన్నారు, నేలన బోర్లా పడి ఉన్నారు. అలా కాకుండా నాది ఏమీ లేదండి, దేవుని యొక్క ఉచితమైన కృప. ఎందుకు? మన మాటల్లోనే తెలిసిపోద్ది. ఇందాకే చెప్పాను నేను, మన గురించి ఏమైనా చెప్పుకోవలసి వస్తే అసలు తక్కువ రేంజ్లో చెప్పుకునేదే లేదు. అంత భయంకరమైనటువంటి గర్విష్ఠులము. మనం ఉన్నదానికంటే అధికంగా హెచ్చించుకుంటూ ఉంటాం అనేక సందర్భాల్లో. ఇక మరి వినయము గురించి యోబు గ్రంథంలో 22:29 చూడండి. వినయము గలవారిని ఆయన రక్షించును. అయితే మనం వినయముగా ఉంటే ఏమవుతుందంట? మనకి ఆపదలలో నుంచి ఆయన రక్షిస్తాడు, అపాయములో నుంచి ఆయన రక్షిస్తాడు, బంధకాలలో నుంచి విడిపిస్తాడు, బాధలలో నుంచి రక్షిస్తాడు. ఉగ్రత దినమందు కూడా మనకి రక్షణ భాగ్యము దొరుకుతుంది. మరి నేను ఎంత వినయము అని చెప్పినా మనం ఇక్కడ చిన్న గుంపులోనే వినయం చూడలేం. ఎవరినో ఏమో అంటే ఎవరో మానేస్తారంట చర్చ్. ఎవరో అన్నారు, మనం అనలేదు వాళ్ళని. అంత మాట నేను అస్సలు సహించను, భరించను, పడను, నా మమ్మల్నే అంటారా? అదేంటి? గర్వం అంటారా? అహంకారం అంటారా? వినయం అంటారా? అదే మనం ఎక్కడ చూపించుకోవాలి? మరి వినయాన్ని మనం ఎక్కడున్నామో అక్కడే చూపించుకోవాలి. మీరు కాలేజీలో ఉంటే మీ వినయము కాలేజీలో చూపించుకోండి. అందరికంటే తగ్గించుకోవడంలో తప్పేమీ కూడా లేదు. మనము స్కూల్లో ఉంటే స్కూల్లో చూపించుకోవాలి. వాడు ఎప్పుడు అంతే అని మనల్ని ఎంత డిగ్రేడ్ చేసినా నో ప్రాబ్లం. ఆ తగ్గించబడిన వాడే రేపటి దినాన ఖచ్చితంగా హెచ్చింపబడతాడు. వెలివేయబడిన వారినే దేవుడు ఖచ్చితంగా హెచ్చింపులోనికి తీసుకొస్తారు. నేను గొప్పగా ఉండాలని ఎవరు ఆలోచించారో వారెవరికి అసలు పునాదే లేదండి. ఎందుకని? అది సాతాను లక్షణం. కాబట్టి ఐశ్వర్యం ఎలా వస్తుందంట? దేవుడు హెచ్చిస్తాడు. అలా వినయము గలవారిని యోబుని దేవుడు ఎలా హెచ్చించాడు? ముందు ఆయన ధనవంతుడే అయినా సరే, తర్వాత ఆయన వినయాన్ని బట్టి, ఆయన విధేయతను బట్టి, ఆయన నిరీక్షణను బట్టి, ఆయన విశ్వాసాన్ని బట్టి మరలా రెండంతలుగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. రాజుల్ని కూడా అంతే కదా. దావీదు ఎంత తగ్గించుకున్నాడో మనకు అర్థమైపోద్ది. ఇక అసలు దావీదు యొక్క తగ్గింపు నేను మాటలతోనే చెప్పలేను. ఎంత తగ్గింపు అండి! అసలు ఎంత కెపాసిటీ ఉండి, ఎంత యుద్ధవీరుడు అయ్యుండి, ఎంత టాలెంట్ అయ్యుండి, ఒక గొల్లియాతే ఆయన పక్కన నిలవబడలేపాడు. సౌలు ఎంతసేపు ఒక్క రాత్రి దావీదు అనుకున్నాడంటే చాలా అయిపోయాడే. కానీ తగ్గింపు. అన్నల దగ్గర, ఒరే నీకేం తెలుసురా, నువ్వు అసలు గర్విష్ఠుడివి, నువ్వేంటి వచ్చి వాడి గురించి అడుగుతున్నావు, నోరు మోసుకొని క్యారేజ్ ఇచ్చి అవతల పో అన్నారు వాళ్ళు. అప్పుడు అన్నలకు చెప్పట్లేదని ఇంకోటి దగ్గరికి వెళ్ళి అడిగాడు. వాడి దగ్గరికి అడిగితే వాడు చెప్పాడు, ఇలా గొలియాత్ అనేవాడు వచ్చాడు, ఇలా జరిగింది అలా జరిగింది. అన్నలు చెప్పట్లేదు. నీకెందుకురా, నువ్వు అసలు గర్విష్ఠుడివి, లేనిపోని ఏవో మాట్లాడతావు, ఇక్కడ లేనిపోని తంటాలు తెస్తావు, అవతల పో అన్నారు వాళ్ళు. అయినా సరే ఇంకా యోసేపు, అన్నలు ఎంత చేసినా సరే ఆ వినయం చూడండి. అంతేనా? మనం తగ్గించుకుని ఇంట్లో తగ్గించుకుంటే ఏమన్నా ప్రాబ్లమా మోనిక? ఏం లేదు కదా. ఇంట్లో తగ్గించుకుంటున్నావా నువ్వు? ఎవరు 2-3 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు రెచ్చిపోతుంటారు. నాకు చూడలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, అదిగో దాన్నే చూసావు, ఇదిగో దీన్నే చూసావు, అదిగో వాడినే చూసావు. అప్పుడు నువ్వు తగ్గించుకో. ఒక్కరు తగ్గించుకోండి, నాకు తెలియదు ఎవరు తగ్గించుకోవాలో మీ ఇంట్లో. ఆ తగ్గించుకున్న వాళ్ళనే దేవుడు ఇంట్లో ఎవరినైతే చిన్న చూపు చూస్తారో వాళ్ళే హెచ్చించబడతారు. ఎప్పుడు కూడా
ఎప్పుడు కూడా అది అది 100% ట్రూ. అది అర్థమవుతుందా అండి? ఇది దేవుడు చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి వినయం అనేది ఎలా వస్తుందయ్యా అంటే, దేవునిని వెతుకుట ద్వారా, దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా, పశ్చాత్తాపపడి దేవుణ్ణి అడగాలండి. అడగాలి వినయం కోసం కూడా. నాకు వినయం కావాలి ప్రభువా అని అడగాలి. మనం అందరం అడగాలి. నేను నా బోధలో నేను వినయంగా బోధించడం చాలా అవసరం. ఎవరు ఏమన్నా సరే రెచ్చిపోకుండా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోకుండా తగ్గించుకోవడం చాలా అవసరం. ఇవన్నీ నాకు మీకు, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి అవన్నీ సహజంగా లేవు. మనకి ఎప్పుడు వస్తాయంటే ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తాయి మనకి. ఇంకా కొంతమంది ఉంటారు అన్నిటికీ తగ్గించుకుంటారు, ఏం పర్లేదు లాస్ట్ వరకు ఉంటానండి, లాస్ట్లో ఇవ్వండి పర్వాలేదు, లాస్ట్ వరకు ఉంటాను, ఏం లేదండి నేను తుడుస్తానండి, ఏం లేదండి నేను బాత్రూమ్ కడిగేస్తానండి, ఏం లేదు, చాలా ఉంటారు ఇలా. చర్చిలో అందరికంటే నేనే తగ్గించుకుంటాను తెలుసా అనే గర్వం ఉంటుంది వాళ్ళకి. బాగుంది కదా ఇది కూడా? చర్చిలో అందరికంటే నేనే తగ్గింపగలదాన్ని తెలుసా, నేనే ఒబీడియంట్ తెలుసా, నేనే గొప్పదాన్ని తెలుసా అనే గర్వం ఉంది అక్కడ. కాబట్టి గర్వం చాలా ప్రమాదకరమైనది. అది ఏ రకంగానైనా ఎంటర్ అవుతుంది మనలోనికి, చెప్పలేము అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పటికైనా వినయ మనస్కులమై ఈరోజు అడిగితే ఈరోజు ఆయన కనికరిస్తాడు. ఎవరిని కనికరించాడో చెప్పనా? ఆహాబు రాజు ఉన్నాడు, మంచోడే పాపం అతను. కానీ వచ్చిన భార్య మంచిది కాదు, ఇంత అంత దుర్మార్గురాలు కాదు. నాబాలుని కాదు, అతను ఎవరిని నాబోతుని చంపించేసింది. చంపించిన తర్వాత దేవునికి కోపం వచ్చేసింది. ఏలియా దగ్గరికి వెళ్ళి చెప్పాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను కొన్ని మాటలు చెప్పేసిరా అన్నాడు. సరే ప్రభు అన్నాడు. ఏలియాకి దేవుడు ఏమేమి చెప్పాలో చెప్పాడు. ఏలియా స్ట్రైట్ అవే వచ్చేసాడు. వచ్చినప్పుడు ఆహాబు అడుగుతున్నాడు, పగవాడా నీ చేతుల్లో పడిపోయినా అయిపోయిందా, నాకు వర్డ్ దిగొచ్చేసిందా, నాకు తెలుసు ఇప్పటికే భయపడుతున్నాను, నేను పడిపోయాను కదా నీ చేతిలో, నేను చెప్పు అన్నాడు. చెప్పు అంటే ఇంక మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టి నువ్వు అమ్మేసుకున్నావు కదరా నిన్ను నువ్వని మొదలుపెట్టాడు ఆయన. మాటలు చూస్తారా? బాగుంటాయి. 1వ రాజుల గ్రంథం 20వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, వినండి. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకుగా, ఏలియా ఇట్లా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో చిక్కితివి. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చాను, నేను నీ మీదకి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి ఘనులేమి ఇజ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులను అందరినీ నిర్మూలనము చేతును. ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు, అహియా కుమారుడైన బయాషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 25వ వచనం కూడా చూడండి. భార్య అయిన యెజబేలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడెవ్వడునూ లేడు. ఇజ్రాయేలీల ఎదుట నుండకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహాలను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. ఇంతవరకు ఆహాబు గురించినటువంటి వర్డ్ దేవుడి దగ్గర నుంచి దిగొచ్చి మామూలు తిట్లు కావవి. సిగ్గున్నవాడు అక్కడే చచ్చిపోతాడు అన్నమాట. అలాంటి తిట్లు తిట్టారు దేవుడు. ఎలాంటి నీచుడు అంటే, నువ్వు భార్యకి అమ్ముడిపోయావు కదరా, ఇలాంటి తిట్లు అనమాట. ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? దేవుడి దగ్గర నుంచే వచ్చాయి ఈ తిట్లన్నీ. అమోరీయుల దేవతలను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టావు కదా, ఇజ్రాయిలీలు అందరూ చెడిపోవడానికి కారకుడు అయ్యావు కదా, నిన్ను క్షమించేది లేదు అసలు. నీవు నీ సంతతి వారు తర్వాత తరము వారు అందరినీ కూడా బయేషా కుటుంబానికి ఎలా చేశానో అంతకంటే దారుణంగా జరుగుద్ది నీకనే వర్డ్ దేవుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు ఇతను ఏం చేయాలి? ఇంకా ఏడుస్తాడు. ఎవడైనా ఏడుస్తాడు. భయం వేసింది, ఏడ్చాడు. ఇది కాదనుకున్నాడు. కనికరమ గల దేవుడని గ్రహించాడు. గోనె బట్ట కట్టుకున్నాడు, ఉపవాసం పెట్టుకున్నాడు, వినయము గలవాడై. చూడండి అక్కడ 29. ఆహాబు ఏమయ్యాడంట? పైన 27 నుంచి చదువుతాను చూడండి. ఆహాబు ఈ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనె బట్ట మీద పడున్నాడు. రాజు ఎక్కడ పడుకున్నాడు? నేల మీద. మనం పడుకుంటామా? గోనె బట్ట కట్టుకుని ఈరోజు అందరూ రండి ప్రేయర్కి అన్నాను అనుకో, మోనిక కిందకి వెళ్ళిపోయి మేడమేకి వెళ్ళిపోయి ఫస్ట్. అప్పటి వరకు డ్రెస్ వేరే తెచ్చుకుని అక్కడ ఫుల్ తయారైపోయింది అంతా తీసేసి జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికే గోని ఇలా పట్టుకొని వస్తుంది అనమాట. అక్కడికి అంటే మనకే అంత సిగ్గు, ఎంత అసలు మనల్ని మనం తగ్గించుకొని
ఇక రాజు ఏం చేస్తున్నాడు, మర్చిపోయాడు నేను రాజునని. రాజు ఏంటి, ఇంకా సేవకుడు ఏంటి, దేవుడే కలుగ చేసుకుని నన్ను తక్కువ చేసి నన్ను పడేస్తే మూలకి నేను ఏ పాటి వాడను, గోనె బట్ట కట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు ఆయన. ఇంకా ఎలా అంటే వినయాన్ని ఏమంటారు, హ్యూమిలిటీ అంటారు. ఇంకా ఆ లెవెల్లోనికి దిగిపోయాడు అనమాట. దిగిపోయి ఆయన ఏం చేస్తున్నాడంటే వినయము, ఇంక ఎంతటి వినయం అంటే, అయ్యా నిజంగా నేను చెయ్యాలని చేయలేదు కానీ అన్నీ ఇలా జరిగిపోయినాయి అని చెప్పి వినయముతో ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడు చూశాడంట. ఎవరిని? ఆహాబుని. దేవుడు చూశాడు, ఏలియా చూడలేదు. ఏలియా దగ్గరికి వెళ్ళాడు దేవుడు. ఏలియా దగ్గరికి వెళ్ళి, ఏలియా చూసావా, ఆహాబు ఉపవాసం ఉన్నాడు, గోనెబట్ట కట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు, వినయముతో ప్రార్థిస్తున్నాడు, వెళ్ళి ఒకసారి వెళ్ళి ప్రార్థన ఆలకించానని చెప్పు. హల్లెలూయా. వినయము చూడండి ఒకసారి, మీకు వినయము ఎంతటి బ్లెస్సింగ్ మీకు తీసుకొస్తుందో చూడండి. నువ్వు వినయము కానీ సంపాదించుకుంటే దేవుడు మనసుని ఎలా దోచుకుంటావో చూడు. నువ్వు ఎంతటి పాపాత్ముడు, దుర్మార్గుడు అయినా సరే వినయముగా ప్రార్థించాడంట. వినయము ప్రార్థన స్టైల్లో కూడా వినయం కావాలి. నువ్వు ఇది చెయ్యంతే, నువ్వు అది చెయ్యంతే, నువ్వు ఇలా చేస్తావంతే, మేము అలా చేసామంతే, ఎందుకు చెయ్యవు అసలు చూస్తానంతే ఉన్నారండి. నేను విన్నానండి ఈ ప్రార్థనలన్నీ. విశ్వాసముతో చేయడం వేరు, దేవుని పాదాల చెంతక వచ్చి దేవునిని గోజాడుతూ ప్రార్థించేది వేరు. విశ్వాసముతో ప్రార్థన చేసేది అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు విశ్వాసంతో చేస్తున్నావా, హృదయ గర్వంతో చేస్తున్నావా, అసలు ఏమి లోపల పెట్టుకుని కపటంగా చేస్తున్నావా, అసలు నీలో ఆ యొక్క వినయం మనసుకు ఉందా, కొన్ని పరీక్షలు పెడతాడు ఆయన. ఇక్కడ వెంటనే వినయము గలవాడుగా ఉన్న ఆహాబు దగ్గరికి, ఆ మాట చూడండి 29, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దానిని, అంతే, క్లోజ్. ఇప్పుడు ఈయన ఎన్నాళ్ళు బ్రతుకున్నాడో, దేవుడు ఎంత ఆయుష్కాలం ఆయనకి ఇచ్చాడో ఆ టైంలో ఇంక ఉగ్రత రాదు. ఎంత గొప్ప విషయం. నీవు నేను బ్రతుకున్నంత కాలము కూడా నీ ఇంటి మీదకి ఏ కీడు రాదంట. హల్లెలూయా. నీ ఇంటి మీదకి ఏ అపాయము రాదంట నీకు వినయం ఉంటే. ఇంకా నువ్వు వినయం నీ బిడ్డలకు నేర్పించుకుంటే పిల్ల తరాలు కూడా ఎవరి మీదకి కూడా ఉగ్రత రాదండి. హల్లెలూయా. చూసావా, ఈ చిన్న మాటలో వినయంలో మీకు ఎంత ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. దీన్ని ఈరోజు మనం కొనుక్కుని తెచ్చుకోవాలి తప్ప మన దగ్గర లేదండి. ఇది మాత్రం నిజం. వినయ మనస్సు అనేటువంటి వినయాన్ని ధరించుకున్నటువంటి భక్తులు చాలామంది మనకు కనిపిస్తారు. వాళ్ళల్లో ప్రాముఖ్యంగా మనం విలియం కేరీ అనేటువంటి ఆయన్ని చెప్పుకోవచ్చు. ఆయన విదేశాల నుంచి భారతదేశం ఏ ఫెసిలిటీ లేనప్పుడు వచ్చి ఎంత సువార్త ప్రకటించి భాషలన్నీ నేర్చుకొని బైబిల్ని తర్జుమా చేసి భార్యని బిడ్డల్ని పోగొట్టుకుని ఎంతో సేవ చేసినటువంటి ఆయనకి అవార్డు ఇవ్వాలని చెప్పి ఆయనను సత్కరించాలి, సన్మానం చేయాలని ఒక సభ జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి, ఎవరో ఈయనంటే పడని వ్యక్తి వచ్చి, ఈయనలో గొప్పేముంది, ఇతను ఒక చెప్పులు కుట్టుకునేవాడు కదా, ఈయన అవమానించాలి అనుకున్నాడు. ఆ సభలో ఈయన అన్నాడు, విలియం కేరీ గారు ఆయన చెప్పులు తయారు చేసేటువంటి షూ మేకర్ ఆయన, అలాంటి వ్యక్తికి ఈరోజు ఇంత సన్మానం జరగడం చాలా మంచిది అనేటువంటి విషయాన్ని ఆయన సభలో మాట్లాడతాడు. అంటే ఘనత ఇవ్వాలని కాదు కానీ ఆయన అవమానించాలి అని ఆ మాట మాట్లాడినప్పుడు విలియం కేరీ గారు వచ్చి మాట్లాడతారు. ఏమని అంటే, అయ్యా మీరు నాకు చాలా పెద్ద బిరుదు ఘనత ఇచ్చేస్తున్నారు, నాకు అంతటి యోగ్యత లేదు, నేను షూ మేకర్ని కాదు, షూ రిపేరర్ని, నేను చెప్పులు కుట్టుకునేవాడిని అయ్యా, షూలు తయారు చేసేవాడిని కాదు, అలాంటి నన్ను ఈ స్థితిలో దేవుడిని పిలిచి సేవలో వాడుకున్నారు, మీరు నాకు ఇంకా పెద్ద పోస్ట్ ఇచ్చేస్తున్నారని ఆయన తగ్గించుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి విలియం కేరీ గారు ఎంత ఘనత పొందుకుని ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే ఆయన అవమానించాలని చూసారో ఆయన లేరు కదా, ఆయన ఎవరో కూడా తెలియదు కదా, అసలు అతను ఎవరో ఎందుకన్నాడో కూడా తెలియదు. అలా ఎవరమైతే వినయము కలిగిన వారం ఉంటామో చిరకాలము జ్ఞాపకం ఉండిపోయే ఘనత ఇస్తాడు వారికి దేవుడు. ఆ విధంగా ఘనపరచడం దేవునికి ఇష్టం. ఈ సామెతల గ్రంథంలో చెప్పబడినట్లుగా వినయ మనస్కులకి దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఘనతనిస్తాడు, జీవాన్ని ఇస్తాడు. ఈరోజు వినయము నీకు కావాలని ఆహాబు రాజులాగా అడగాలండి. అడుగుతారా? నాకు ఉందో ఆల్రెడీ, మీరు వెళ్ళరండి అంటారా నన్ను? అలా అన్నా సరే పర్లేదు, ఉందేమో అనుకుని వెళ్ళిపోతాను, ఏం పర్లేదు. లేదా? ఉందా? లేదు కదా, ఒప్పుకున్నారా? ఉంది కదా మనందరికీ. ఇంకొకరు మాట చెప్తే మనం అసలు వినం, వాళ్ళ మాట ఎందుకు వినాలని. పోనీ ఎవరో ఒక మంచి సలహా ఇచ్చారు కదా విందాము అనే ఆలోచన లేనివాడు గర్విష్ఠువాడే.
ఎవరో మన పక్కన తోటికోడలో, మన చెల్లో, మన అక్కో ఏదో చెప్పింది ఒక సలహా, ఇలా చేయి అలా చేయను. అబ్బాయి అస్సలు లోబడాలి. లోబడేటువంటి మనసు మనకి కావాలి. సరే, కొన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమగల మహా గొప్ప తండ్రి, నీకు వందనాలయ్యా. కృపగలిగిన తండ్రి, ఈరోజు మాట్లాడే మాటల్లో దేవా, ఇదిగో నాలో మాలో ఇక్కడ చెప్పి నేను భ్రష్టురాలను కాకూడదు, వినుచున్న వారిలో కూడా ఎవ్వరు కూడా విని కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళకూడదు. మా ఉద్యోగాన్ని బట్టి, మా అందాన్ని బట్టి, మాకు ఇచ్చిన సంపదను బట్టి, మేము కలిగి ఉన్న వాటిని బట్టి, మా బిడ్డలను బట్టి, వారి కలిగి ఉన్న చదువులను బట్టి మేము అతిశయిస్తే నాయన అవమానమే వస్తుంది తప్ప ఆశీర్వాదం రాదు ప్రభువా. తెలిసి తెలియక దేని ద్వారా మేము అతిశయించామో వాటన్నిటిని బట్టి క్షమించమని వేడుకుంటున్నాం. ఇక మీదట అయ్యా అలాంటి మనస్సు మాకు లేకుండా వినయ మనస్సు మాకు కావాలని, అది బహుమానంగా ఇవ్వమని మేము అడుగుచున్నాము దేవా. హృదయం అంతా గర్వముతో నింపుకొని పైకి నాయన దీనమైన మాటలు మాట్లాడే నటన కూడా మాకొద్దు తండ్రి. అయ్యా ప్యూరిటీ కావాలి, మా హార్ట్లో ప్యూరిటీ కావాలయ్యా. వినయ మనస్సు మాకు కావాలని వినయముగా నీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం యేసు నాయన. గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి ఘనత తెచ్చుకోమని నీ కృపగల హస్తానికి కూడి ఉన్న మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ మాటలు మా వినికిడిలో దీవించి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చి నడిపించి మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.